శ్రేయస్ అయ్యర్ ఇంజరీ గురించి, ఐసీయూ రిపోర్ట్ గురించి అండ్ సర్జరీ గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ బీసీసీఐ చెక్ పెట్టి దే మేడ్ ఇట్ క్లియర్ దట్ శ్రేయస్ అయ్యర్ సర్జరీ అయితే అండర్వెంట్ అవ్వలేదు. హీ జస్ట్ అండర్వెంట్ అ ప్రొసీజర్. ఆ ప్రొసీజరే ఇంటర్వెన్షనల్ ట్రాన్స్ క్యాథెటర్ ఇమ్మొబిలైజేషన్. దాని గురించి పెద్దగా దిగులు పడాల్సిన అవసరం లేదంటూ బీసీసీఐ ఫ్యాన్స్కి, శ్రేయస్ అయ్యర్ ఫ్యామిలీకి ఒక హామీ ఇచ్చింది. అయ్యర్ ఈజ్ కరెంట్లీ రికవరింగ్ ఇన్ సిడ్నీ. కానీ ఒక అన్ఫార్చునేట్ విషయం ఫర్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఏంటంటే అయ్యర్ కంప్లీట్గా రికవర్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 2 to 2.5 months. ఇప్పుడు అయ్యర్ ఫ్యూచర్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఒక ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. లాట్ ఆఫ్ T20s ఉన్నాయి ఇండియన్ క్రికెట్ టీమ్కి ఇన్ ద కమింగ్ మంత్స్ ఇన్ ద లీడ్ అప్ టు T20 వరల్డ్ కప్. అన్ఫార్చునేట్ ఇంజురీ ఫర్ అయ్యర్ బికాస్ T20 వరల్డ్ కప్కి ఆస్ట్రేలియాతో ఉన్న మనం ఆడబోయే T20s అండ్ సౌత్ ఆఫ్రికాతో ఆడబోయే T20s ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ రెండిటికి కూడా శ్రేయస్ అయ్యర్ మిస్ అవుతున్నాడు. అయ్యర్ ఆల్రెడీ ఆస్ట్రేలియాతో జరిగే T20sలో సెలెక్ట్ అవ్వలేదు, బట్ సౌత్ ఆఫ్రికాతో జరిగే ఓడిఐస్లో హోప్ఫుల్లీ T20 మ్యాచెస్లో కూడా ఉంటాడేమో అన్న హోప్ కూడా ఇప్పుడు లేకుండా పోయింది. బికాస్ ఇట్ విల్ టేక్ నియర్లీ 2 months. అంటే డిసెంబర్కి కానీ అయ్యర్ కంప్లీట్ రికవరీ ఇవ్వలేడు. దాని తర్వాత ఇమీడియట్గా వరల్డ్ కప్ కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ని ఇండియన్ జెర్సీలో ఎప్పుడు చూస్తామో తెలియని పరిస్థితి. ఇది ఇలా ఉండగా శ్రేయస్ అయ్యర్ మాత్రం తనకు వస్తున్న మెసేజెస్ని అక్నాలెడ్జ్ చేస్తూ ఫ్యాన్స్కి ఒక గ్రాటిట్యూడ్ మెసేజ్ తెలిపాడు. అయ్యర్ ఎప్పుడొచ్చినా సరే ఇండియన్ ఓడిఐ సెటప్లో అయితే ఖచ్చితంగా ఉంటాడు. కానీ T20 ఫార్మాట్, ఆ ఫార్మాట్ దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద క్రికెట్, అందులో ఉంటాడా ఉండడా అనేదే ప్రశ్నార్థకం. లెట్స్ ఆల్ విష్ శ్రేయస్ అయ్యర్ ఆ స్పీడీ రికవరీ.